బాబు ముడుపులకు నారా రోహిత్ వేషం. సినిమా నిర్మాణం పేరుతో 5-6 కోట్లతో నిర్మించిన సినిమాలకు 40 కోట్ల ఖర్చు అయిందని లెక్కలు చెబుతూ బ్లాక్ మనీని వైట్గా మార్చారంటూ ఒక సంచలనాత్మకమైన కథనాన్ని సాక్షి ఆంధ్రజేషన్ ప్రచురించింది. ఏడాదిలోనే 2.46 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. నిన్న కొన్ని పరిశ్రమలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలకు రంగానికి పెద్దపీట వేశారని కూడా తెలిపారు. దీనివల్లే ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పన్ను కట్టడం కోసం నమోదైన వారి జాబితా 18 లక్షల మంది దేశంలోనే రికార్డు స్థాయిలో మొదటి స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఉత్తమ సేవలు అందించిన అంటే పెరిగిన సంఖ్య అనమాట, అది 18 లక్షలు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు నేడు సీఎం జగన్ నగదు పురస్కారాలు అందిస్తారు. ఈ వారంలో ఏపీపీఎస్సీ నుంచి మరిన్ని ఉద్యోగాల భర్తీ కోసం 5 నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి. ఇక సాక్షి తెలంగాణ చూస్తే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడు. ఎట్లొస్తాడో ఆయన సంగతి చూస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు డిక్లరేషన్ అమలు చేయాలంటే 2.15 లక్షల కోట్లు కావాలని, ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రశ్నించారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షనేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఇతరుల ఆశావాహకులకు లైన్ క్లియర్ అయిందని కథనాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు మరోసారి టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ ఓకే చేశారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ సిఫార్సులే కీలకం, బ్యారేజీ నాణ్యతపై విచారణ జరపాలని లేఖ రాశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన వార్తను ఈనాడు ప్రచురించింది. హైకోర్టుకు మరో 2 కొత్త న్యాయమూర్తులు వచ్చారు. ఎంపీ టిక్కెట్ ఇవ్వకుంటే నా దారి నాదే, బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం అంటూ వెలుగు బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. ఉచిత విద్యుత్పై కసరత్తు, మీటర్ రీడింగ్ తీసే సమయంలోనే పత్రాల వెరిఫికేషన్, పేర్ సర్దార్ దందా జోర్దార్ అంటూ ఏపీ నుంచి ఇసుక తరలింపై నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను, కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్ అంటూ ఈ పత్రిక మరో వార్తనిచ్చింది. తడారిన బెంగళూరు, వేసవికి ముందే నగర ప్రజలకు తాగునీటి కష్టాలంటూ బెంగళూరు పరిస్థితిపై వార్తనిచ్చారు. 2 లక్షల రుణాలు ఒకే దఫా మాఫీ, తిరిగి 3 లక్షల దాకా వడ్డీ లేని రుణాలు త్వరలో తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందంటూ వార్త దినపత్రిక మొదటి పేజీలో కథనాన్నిచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్కు మజ్లిస్ విముఖం అంటూ వార్తనిచ్చారు. రామ్నాథ్ కోవింద్కి అభిప్రాయం సమర్పించిన అసదుద్దీన్ ఓవైసీ. ఈ వార్త కూడా ప్రముఖంగా వచ్చింది. అలాగే బెనామీలపై ఏసీపీ గురి, శివబాలకృష్ణ అటెండర్ డ్రైవర్ అరెస్ట్. బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవులతో పాటు 3 రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. అరబ్ దేశం యుఏఈలో అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. యుఏఈ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారని మోడీ ప్రశంసించారు. ఢిల్లీ ముట్టడికి బయలుదేరిన రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించిన వార్తను హిందూ ప్రముఖంగా ఇచ్చింది. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.